హాయ్ ఫ్రెండ్స్! మీ ముందుకు ఇంకొక జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను అవుట్‌లియర్‌లో. తెలుగు ఫ్రీలాన్సర్ రైటర్స్. ఇది ఫ్రీలాన్సర్‌గా జాబ్ అనేది అవుట్‌లియర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే అప్లై చేసుకోండి. అయితే ఇది తెలుగు ఫ్రీలాన్సర్ రైటర్స్. మీరు ఇంతకుముందు దాంట్లో ఆడియో దాంట్లో అప్లై చేసుకున్నారు కదా! ఒకవేళ దాంట్లో మీరు రిజిస్టర్ అయితే ఇది డైరెక్ట్‌గా అనేది అప్లై చేసుకోవచ్చు. తెలుగు ఇండియా ఫ్రీలాన్సర్ రైటర్స్ అవుట్‌లైర్ హెల్ప్ ద వరల్డ్స్ మోస్ట్ ఎఫెక్టివ్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఈ ఏఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా ఇవి అవుట్‌లైర్ అనేది ప్రొవైడ్ చేసింది. అయితే అవుట్‌లియర్ ఈస్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ రైటర్స్ విత్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. ఓకేనా? ఇది యాక్చువల్‌గా ఈ ప్రాజెక్ట్ దేనికి మీకు తెలుసు కదండీ! ఏఐకి ట్రైన్ చేయడానికి. అంటే ఏఐకి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. అదర్ లాంగ్వేజెస్ తెలీదు కదా! ఓన్లీ తెలుగు లాంగ్వేజెస్ ఆహ్, ట్రైన్ చేయడానికే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేస్తుంది అవుట్‌లియర్ వాళ్ళు. దిస్ ఫ్రీలాన్సీ ఆపర్చునిటీ ఈస్ రిమోట్ అండ్ హవర్స్ ఫర్ ఫ్లెక్సిబుల్. సో, యూ కెన్ వర్క్ వన్ అవర్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. అయితే యాక్చువల్‌గా మీరు దీనికి ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేయవచ్చు. ఒకవేళ మీరు బెస్ట్ ఇచ్చుకుంటే ఇంకా చాలా బావుంటుందని చెప్తున్నా. యూ మే కాంట్రిబ్యూట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ రీడింగ్ తెలుగు టెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ర్యాంక్. అంటే రీడింగ్ రావాలి. అంటే టోటల్‌గా నెగెటివ్ స్పీకర్స్‌కైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని మేము ముందుకు తీసుకొచ్చినామండి. రైటింగ్ ఏ షార్ట్ స్టోరీ ఇన్ తెలుగు అబౌట్ గివెన్ టాపిక్. వాళ్ళేందంటే టాపిక్ అనేది ఇస్తారు. మనం అనేది షార్ట్ స్టోరీ అనేది రైట్ చేయాలి. ఇదన్నీ కూడా మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. అయితే వీళ్ళు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్స్ అలా అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. నెగెటివ్ స్పీకర్స్ ఉంటే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వాళ్ళు ఇచ్చిన అసైన్‌మెంట్ మాత్రం క్లియర్‌గా చేస్తే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అండి. పేమెంట్ స్ట్రక్చర్ వచ్చేసి కరెంట్‌లీ పే రేట్స్ ఫర్ కోర్ ప్రాజెక్ట్ వర్క్ బై తెలుగు. అయితే చెప్పాను కదండీ ప్రీవియస్ వీడియోలో అవర్‌కి $7 అనేది పే చేస్తారు. అయితే ఇవన్నీ ఉంటుందండి. అయితే ఆపర్చునిటీస్ హైలైట్స్ వచ్చేసి రిమోట్ వర్క్, ఫ్లెక్సిబుల్ అవర్స్, వీక్లీ పేమెంట్స్, ఫ్లెక్స్ యువర్ ఎక్స్‌పర్టీస్ అండ్ అప్లై యువర్ స్కిల్స్ టు డెవలప్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్సైటింగ్ ఇండస్ట్రీ. అంటే హ్మ్, వాళ్ళు ఇవన్నీ ఫిల్ చేయాలని చెప్తున్నారు. ఫిల్ ఇన్ ద యువర్ అప్లికేషన్ అండ్ క్రియేట్ అకౌంట్, వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఏదైనా ఒక ఐడెంటిటీ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇలా ఇందులో అప్లై చేసుకున్నారనుకోండి, ఫర్దర్‌లో అయినా, ప్రెజెంట్‌గానైనా ఏ జాబ్స్ వచ్చినా కూడా వాళ్ళు మీకు నోటిఫికేషన్ అనేది చేస్తారు. మీరు డైరెక్ట్ ఇవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫిల్ చేస్తే చాలు. మళ్ళీ మీరు డైరెక్ట్‌గా మెయిల్ ఐడీ అండ్ పాస్‌వర్డ్‌తో డైరెక్ట్‌గా మీరు వెళ్ళవచ్చు. అండ్ పాస్ స్కిల్ అసెస్మెంట్ ఫర్ ఇంటర్వ్యూ. ఇదనేది ఉంటుందండి. ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అంటే తెలుగు లాంగ్వేజ్ మీదనే ఉంటుంది. అది మాత్రం మీరు పాస్ అయ్యిండ్రనుకోండి స్టార్టింగ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఆర్ యు ఎ నెగెటివ్ స్పీకర్ ఆర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ తెలుగు యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ యెస్ అని ప్రెస్ చేస్తే నో ప్రాబ్లమ్ అండి. ఒకవేళ నేను యెస్ అని ప్రెస్ చేసినా అప్లై నౌ అని వస్తుంది. అప్లై చేసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ మనం ఫిల్ చేయొచ్చు. అయితే చాలామంది కూడా ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు డౌట్స్ అడిగారు. బ్యాక్ టు ఆపర్చునిటీస్‌కెళ్తానండి. అప్పుడు మీకు క్లారిటీగా చేసినామనుకో